విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూర్ మురళి గారిని, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని, ఇతర అధికారులను అందరినీ ఆహ్వానించి వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ఈనాడు ఈ విద్యా వారోత్సవాలను నిర్వహిస్తూ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ 1,34,00,000 జనాభా నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కుటుంబాలు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు మెరుగైన విద్యా ఉద్యోగ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి ఈనాడు 1,700 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. విద్యాశాఖ అధికారులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని ఈ అధికారులందరినీ అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ నేపథ్యం గురించి నాకంటే విద్యాశాఖకు సంబంధించిన మీకు ఎక్కువగా తెలుసు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం గురవుతున్న వివక్షను గుర్తించి 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా 2009 మలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు, వివిధ జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలతో పాటు కళాశాలలు, విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉరికించిండ్రు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. ఆ నిజమైన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం.